మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల పరిషత్ కార్యాలయంలో అవినీతి తిమింగలాలు ఏసీబీ వలకు చిక్కాయి. వెంచర్ అనుమతి కోసం లంచం డిమాండ్ చేసి ఆ డబ్బులు తీసుకుంటుండగా ఎంపీడీఓ, ఎంపీఓతో పాటు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఎంపీడీఓ కుమారుడిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నర్సింహులపేట మండల పరిధిలోని పడమటిగూడెం గ్రామంలో ఓ వెంచర్ ఏర్పాటుకు సంబంధించిన అనుమతుల కోసం బాధితుడు మండల పరిషత్ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. అయితే ఆ వెంచర్ అనుమతి మంజూరు చేయడానికి ఎంపీడీఓ రాధిక, మండల పరిషత్ అధికారి కిన్నెర యాకయ్యలు సదరు బాధితుడిని లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీపీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీపీ అధికారులు పక్కా వ్యూహంతో నర్సింహులపేట ఎంపీడీఓ కార్యాలయంపై దాడి చేసి అధికారులను పట్టుకుని అరెస్టు చేశారు. నిందితులను త్వరలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈరోజు ఎంపీడీఓ గారి ఆఫీస్లో జరిగిన వివరాలు ఏంటంటే, హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి పడమటిగూడెం నరసింహులపేట మండల లిమిట్స్లో 4 ఎకరాల భూమిని కొని దాన్ని లేఅవుట్ చేయడానికి గాను ఆర్డీడీ కార్యాలయం వరంగల్కి అప్లై చేయగా అక్కడి నుండి 29 జనవరి 2026న పర్మిషన్ వచ్చింది. ఆ పర్మిషన్లో పంచాయతీ సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కావాల్సిన ల్యాండ్ మార్టిగేజ్ చేసుకొని వాళ్ళకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈలోగా ఏమైందంటే, ఆ పడమటిగూడెం గ్రామంలో ఈ భూమి ప్రక్కన వేరే ఒక వ్యక్తి ఉండే, ఆ లేఅవుట్ చేసే భూమిలో నా భూమి కూడా ఉన్నది అని చెప్పి అతను కంప్లైంట్ చేయడంతో వీళ్ళు ఏం చేశారు అని అంటే, కొన్ని రోజులు ఆగుదామన్న ఉద్దేశంతో ఆగాడు. అతను రియల్ ఎస్టేట్ చేసిన అతనే ఆగాడు. తర్వాత మా ఎంఆర్ఓ ఆఫీస్లో సర్వే కూడా చేయించాడు. ఆ సర్వేలో అతని భూమి అక్కడ లేదని కూడా నిర్ధారించడం జరిగింది. సో ఈ క్రమం లోపల అతను హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయగా హైకోర్టు నుండి ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, సెక్రటరీకి మరియు ఆ ఫిర్యాదుదారునికి నోటీసులు వచ్చినాయి. సో ఆ నోటీసులు వచ్చే వాటిని పరిష్కరించుకునే క్రమం లోపలనే అవన్నీ మేము చూసుకుంటాము, నీకేం సంబంధం లేదు, నాకు డబ్బులు కావాలి అని చెప్పి రాధిక, ఎంపీడీఓ నరసింహులపేట మరియు యాకయ్య, ఎంపీఓ నరసింహులపేట ఫిర్యాదుదారుని పిలిపించి డబ్బులు కావాలి అని డిమాండ్ చేశాను. సో గత నెలలో వీరి వేధింపులకు అతను భరించలేక కొంత అమౌంట్, వాళ్ళు అడిగిన దాంట్లో కొంత అమౌంట్ ఇస్తా అని చెప్పి ఎంపీడీఓ గారికి 30,000 రూపాయలు, తర్వాత ఎంపీఓ గారికి 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ డబ్బులు తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం కూడా దాన్ని ప్రాసెస్ చేయకుండా పెండింగ్లో పెట్టడంతో, మరి ఎందుకు గురించి పెండింగ్ పెడుతున్నారు అని అంటే, నాకు ఇంకా కొన్ని డబ్బులు కావాలని చెప్పి ఎంపీడీఓ గారు మరియు ఎంపీఓ యాకయ్య గారు ఇద్దరు డిమాండ్ చేయడంతో చివరిగా ఎంపీఓ గారేమో 25,000 రూపాయలు ఇవ్వాలని, ఎంపీడీఓ గారేమో 20,000 రూపాయలు ఇవ్వాలని వాళ్ళు చెప్పడంతో వాళ్ళకు డబ్బులు ఇచ్చి పని చేసుకోవడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఏసీబీ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఈరోజు ఎంపీడీఓ గారికి 20,000, ఎంపీఓ గారికి 25,000 రూపాయలు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా వారిని పట్టుకున్నాము. ఎంపీడీఓ గారి రాధిక గారి తరఫున వాళ్ళ కొడుకు నాగార్జున అని అతను అన్ని విషయాలు, ఎంపీడీఓ గారి అన్ని విషయాలు కూడా ఆయనే, ఫైనాన్షియల్ విషయాలు అన్నీ ఆయనే చూసుకుంటాడట. ఎంపీడీఓ గారి ఛాంబర్లోనే ఫిర్యాదుదారుడు డబ్బులు ఇస్తుండగా ఎంపీఓ గారిని మరియు ఎంపీడీఓ గారిని కుమారుడైనటువంటి నాగార్జునను ముగ్గురిని కూడా మేము అదుపులోకి తీసుకున్నాము. వీరిని రేపు ఉదయం ఏసీబీ కోర్టు వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తాము. ఈరోజు జరిగిన ఈ ట్రయల్లో మా ఇన్స్పెక్టర్స్ ఎల్ రాజు మరియు ఎస్ రాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే పబ్లిక్కి అప్పీల్ ఏంటంటే, ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా మీ లీగల్ పని చేయడానికి డబ్బులు అడిగితే మా టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని చెప్పి మనవి. అలాగే నా పేరు సాంబయ్య, డిఎస్పి. నా సెల్ నెంబర్ వచ్చేసి 91543 9188 912 91543 88 912.